వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు: ఆసుపత్రులను సైతం వదలని ఇజ్రాయెల్, గాజాలో ఇప్పటికీ 192 మంది జర్నలిస్టులు మృతి. ప్రధాని మోడీ డిగ్రీని బహిర్గతం చేయాలన్న సిఐసి ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు. పూణే మార్కెట్ కమిటీ అవకతవకలపై విచారణ చేపట్టండి, శరద్ పవార్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 1000 కోట్ల విలువైన స్థలాల్ని కాపాడిన హైడ్రా. ఇజ్రాయిల్ గత 22 నెలలుగా సాగిస్తున్న యుద్ధంలో గాజాలో మొత్తం 192 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టు ప్రకారం 18 మంది జర్నలిస్టులు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోగా గాజాలో ఇంతవరకు మొత్తం 192 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కానీ ఇజ్రాయెల్ మిలిటరీ కానీ ఎలాంటి స్పందన వెలువరించలేదు. ఈ సంఘటనతో పాటు ఉత్తర గాజాలోని ఆసుపత్రి అధికారులు కూడా సహాయ కేంద్రాల్లో ఇజ్రాయెల్ దాడుల వల్ల ఒక చిన్నారితో సహా 3 పాలస్తీనియన్లు మృతి చెందారని చెప్పారు. సెంట్రల్ గాజాలోని ఆహార పంపిణీ కేంద్రానికి చేరుకోవడానికి ప్రయత్నించే పాలస్తీనియన్లపై దాడులు జరగడంతో 6 మృతి చెందారని 15 మంది గాయపడ్డారని అల్ ఔడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దాడులు అసామాన్యమేమీ కాదు. గాజా స్ట్రిప్లో అనేక ఆసుపత్రులపై దాడులు సాగుతున్నాయి. ఆసుపత్రుల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని, అందువల్ల దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతుంది. గత జూన్లో నాజర్ ఆసుపత్రిపై దాడిలో 3 చనిపోగా 10 మంది గాయపడ్డారు. ఆసుపత్రి లోపల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హమాస్ మిలిటెంట్లు ఆపరేషన్ చేస్తున్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ఆనాడు చెప్పుకొచ్చింది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత మార్చిలో ఆసుపత్రి సర్జికల్ విభాగంపై జరిగిన దాడిలో 2 చనిపోయారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో ఇప్పటి వరకు కనీసం 62,686 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సైనికులు, పౌరులు అన్న విచక్షణ లేకుండా దాడులు చేస్తుందని, ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో సగానికి సగం మంది మహిళలు, పిల్లలని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలనే సిఐసి ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నందున ఆయన వ్యక్తిగత సమాచారం ప్రజలకు బహిర్గతం చేయలేమని పేర్కొంది. జస్టిస్ సచిన్ దత్తా కోరిన సమాచారంలో ప్రజా ప్రయోజనం లేదని తోసిపుచ్చారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను ప్రోత్సహించడానికి, సంచలనానికి తావుండకూడదని ఆర్టీఐ చట్టం రూపొందించారని అన్నారు. నీరజ్ అనే వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తును అనుసరించి డిసెంబర్ 21, 2016న సిఐసి 1978లో BA పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆ సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రజలకు ఆసక్తి కలిగించేది చాలా భిన్నంగా ఉంటుంది అని న్యాయమూర్తి అన్నారు. ఏదైనా ప్రభుత్వ పదవిని నిర్వహించడానికి లేదా అధికార బాధ్యతలను నిర్వర్తించడానికి విద్యార్హతలు ఎటువంటి చట్టబద్ధమైన అవసరం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట ప్రభుత్వ పదవికి అర్హత పొందడానికి విద్యార్హతలు ముందస్తు అవసరం అయితే పరిస్థితి భిన్నంగా ఉండేదని న్యాయమూర్తి అన్నారు. సిఐసి విధానాన్ని పూర్తిగా తప్పుగా భావించారు అని అన్నారు. విచారణ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విద్యార్థుల రికార్డులను విశ్వాసంతో భద్రపరిచే బాధ్యత తమపై ఉందని, వాటిని గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. కేవలం తెలుసుకోవాలన్న ఉత్సుకత కోసం విస్తృత ప్రజా ప్రయోజనం లేనప్పుడు ఆర్టీఐ చట్టం కింద ఆ సమాచారాన్ని బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 1978లో BA డిగ్రీ పొందినట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయని, వాటిని కోర్టుకు చూపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా పేర్కొన్నారు. ఏ వ్యక్తి మార్కు షీట్లు, ఫలితాలు, డిగ్రీ, సర్టిఫికేట్, విద్యా రికార్డులు ఆ వ్యక్తి ప్రభుత్వ పదవిలో ఉంటే వ్యక్తిగత సమాచారం స్వభావంలో ఉంటాయి. ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిలో ఉంటే అతని వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం కుదరదు అని ఆర్డర్ పేర్కొంది. ప్రస్తుత కేసులో ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరిన సమాచారాన్ని బహిర్గతం చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు అని బెంచ్ పేర్కొంది. కోర్టు తన 175 పేజీల తీర్పులో విద్యార్థుల డిగ్రీ ఫలితాలు, మార్క్ షీట్లు మొదలైన వివరాలకు సంబంధించిన డేటా వ్యక్తిగత సమాచారం అని కోర్టు పేర్కొంది. దీనిని ఆర్టీఐ చట్టం కింద బహిర్గతపరచడాన్ని ప్రత్యేకంగా మినహాయించారు. విశ్వవిద్యాలయం తన విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఉందని, వారు వ్యక్తిగత సమాచారాన్ని అనగా విద్యా రికార్డులు, వ్యక్తిగత డేటా మొదలైనవి గోప్యత, సహేతుకమైన అంచనాతో వర్సిటీకి అప్పగిస్తారనే విషయాన్ని కూడా వివాదాస్పదం చేయలేమని కోర్టు పేర్కొంది. ఇది వైద్యుడు, రోగి, న్యాయవాది, క్లయింట్, ట్రస్ట్, లబ్ధిదారుడు వంటి సాంప్రదాయకంగా విశ్వసనీయ సంబంధాలకు సమాంతరంగా ఉందని తీర్పులో పేర్కొంది. పూణే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పర్యవేక్షణలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్సీపీ నాయకుడు, ఆ పార్టీ ప్రతినిధి వికాస్ లావాండే ఎక్స్లో పంపిన ఫిర్యాదుతో పాటు పవార్ ఆ లేఖను షేర్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలో ప్రస్తుత కమిటీ ఆర్థిక అవకతవకల గురించి అనేక ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే మా పార్టీ ప్రతినిధి వికాస్ లావాండే నాకు ఏపీఎంసీ డైరెక్టర్కి లేఖ రాసి ఈ విషయాన్ని లేవనెత్తారు. మార్కెట్ కమిటీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అయితే వర్షాకాల సమావేశంలో సంబంధిత మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఉన్నత స్థాయి విచారణను ఏర్పాటు చేయలేదు. డిప్యూటీ డైరెక్టర్ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించారు. అయితే ఆ అధికారి స్వయంగా ఏపీఎంసీ అవకతవకలకు మద్దతు ఇస్తున్నారు. సీనియర్ అధికారి విచారణ కోరుతూ అనేక లేఖలు రాసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు అని లావాండే ఒక లేఖలో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ఇప్పటి వరకు వేల కోట్ల విలువైన భూములను కాపాడింది. కబ్జాదారుల చేరలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తోంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో పెద్ద స్థలాన్ని హైడ్రా రక్షించింది. సుమారు 100 కోట్ల విలువైన 2000 చదరపు గజాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూమి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందినదే. దాన్ని ప్రజా అవసరాల కోసం కేటాయించినప్పటికీ పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి నకిలీ ఇంటి నంబర్తో నర్సరీ నడుపుతున్నాడు. గతంలో జీహెచ్ఎంసీ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు విచారణ జరిపి సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు. ఈసారి మళ్లీ కోర్టు ద్వారానే భూమిని కాపాడుకోవాలని ప్రయత్నించినా అతనికి అనుకూలంగా పరిస్థితులు మారలేదు. గతంలో ఇచ్చిన స్టేటస్ కోను కోర్టు రద్దు చేయడంతో హైడ్రా భూమిని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభించింది. సోమవారం అధికారులు అక్కడి తాత్కాలిక నిర్మాణాలు, నర్సరీని తొలగించారు. ఆ స్థలం ఇప్పుడు పూర్తిగా హైడ్రా ఆధీనంలోకి వచ్చిందని సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపు 20 ఏళ్లుగా అక్రమార్కుల చెంత ఉన్న ఈ భూమి చివరకు ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. అంతకుముందు మాదాపూర్లో 400 కోట్ల విలువైన 16,000 చదరపు గజాల స్థలాన్ని కూడా హైడ్రా కాపాడిన విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.